నమస్కారము. అమెరికాలో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం, నమస్కారం. ఈనాటి అమెరికా పంచాంగ విశేషాలతో కూడినటువంటి రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 2వ తేదీ గురువారము. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, తదియ తిథి గురువారము. ఈరోజు సూర్యోదయము 7:30 సూర్యాస్తమయము 5:33 ఈరోజు ఉన్నటువంటి తిథి తదియ. ఈ తదియ తిథి మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది. అనంతరం చవితి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ఈరోజు శ్రవణము. ఈ శ్రవణ నక్షత్రము ఉదయం 11:40 వరకు ఉంటుంది. ఆ తదుపరి ధనిష్ట నక్షత్రము ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు యోగము మనకు వజ్రయోగం ఉంది. ఈ వజ్రయోగము రాత్రి 1:08 వరకు ఉంటుంది. అలాగే కరణము గరజి. ఈ గరజి అనేటటువంటి కరణము మధ్యాహ్నం 1:38 వరకు ఉంటుంది. ఇక ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 1:47 నుండి 3:02 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. యమగండ కాలము ఉదయం 7:30 నుండి 8:45 వరకు ఉంటుంది. వర్జ్యం ఈరోజు మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:05 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు దుర్ముహూర్త కాలము ఉదయం 10:51 నుండి 11:31 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు ఉన్నటువంటి ఈ తిథి వార నక్షత్ర యోగాలను అనుసరించి ఈరోజు ఉన్నటువంటి కొన్ని రకాల మంచి సమయాలు తెలుసుకుందాం. ఈ మంచి సమయాలను ఉపయోగించుకొని ఏవైనా మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుంటే ప్రారంభించుకోవచ్చు. వీటిని పంచకరహిత ముహూర్తాలను చెప్తుంటారు. ఉదయం 7:30 నుండి 8:21 వరకు, తిరిగి ఉదయం 10 గంటల నుండి 11:23 వరకు, అలాగే పగలు 11:40 నుండి మధ్యాహ్నం 1:38 వరకు, మధ్యాహ్నం 2:14 నుండి సాయంత్రం 4:07 వరకు, తిరిగి సాయంత్రం 6:23 నుండి రాత్రి 8:47 వరకు కూడా ఈరోజు మంచి సమయాలు ఉన్నాయి. అలాగే ఈరోజు రాత్రి తెల్లవారుజామున అంటే రేపు ఉదయం 6:14 నుండి 7:30 వరకు కూడా మంచి సమయమే ఉన్నది. ఈ సమయాలను ఉపయోగించుకొని మీరు ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు చేపట్టాలంటే కనుక ఈ సమయాలను మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక ఈరోజు ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి గోచార పరంగా మనకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని రకాల నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆర్థికంగా కూడా యోగదాయకంగానే ఉంటుంది. అయితే వివిధ రూపాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో గతం కంటే మీరు ఉన్నతంగా ముందుకు వెళుతూ ఉంటారు. అంతేకాకుండా వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చర్చల ద్వారా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. వ్యక్తిగతంగా వేరు రూపాలలో కొంతమంది ప్రముఖులను కలుసుకోవలసిన అవసరాలు మీకు ఏర్పడుతుంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వేరు రూపాలలో చేపట్టినటువంటి పనులను పూర్తి చేయటానికి కాస్త ఎక్కువ సమయం పట్టేటటువంటి విధంగా కనిపిస్తుంది. కానీ వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఇస్తాయో అనేటటువంటి విషయంలో మాత్రం
స్పష్టత ఉండకపోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా మీ కుటుంబ సభ్యులతో వివాదాలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఇప్పటికే కనుక మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలు కనుక ఉన్నట్లయితే వాటిని పెద్దదిగా చేసుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే ఖర్చులను కూడా తగ్గించుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు మీకు కలిగేటటువంటి ఆలోచనలకు చాలా శక్తి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో మీకు తెలియకుండానే ఏర్పాటైనటువంటి కొన్ని రకాల వ్యవస్థలు కావచ్చు, వ్యవస్థల ద్వారా మీకు కలిగేటటువంటి ఇబ్బందులు, సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కారం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అలాగే మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ మీ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు చిన్న సమస్యలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో గతం కంటే కాస్త మెరుగైనటువంటి స్థితి ఉన్నప్పటికీ ఒత్తిడి కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీకున్నటువంటి ఆత్మస్థైర్యము, ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా వాటిని ధైర్యంగా మీరు అధిగమించగలుగుతారు. కుటుంబ విషయాల్లో తొందరపడకూడదు. నిగ్రహం అనేది అవసరమవుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీరు చేసేటటువంటి పనుల్లో కొత్త మార్పులు కూడా కలిసి వస్తుంటాయి. సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. భగవంతుని అనుగ్రహం చేత తక్కువ ఇబ్బందులతో మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు ప్రస్తుతం ఏదైతే వృత్తులు నిర్వహిస్తున్నారో ఆ వృత్తికి సంబంధించినటువంటి అంశాల్లో మంచి సంతోషాలతో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నగా అంటే అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా ఆలోచన చేస్తూ ఏదో తీక్షణంగా వాటి గురించి మీరు వాటిపైన దృష్టి పెడితే మాత్రం వాటి వల్ల మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలను సాధ్యమైనంత వరకు పక్కకు తీసివేయండి. వాటిని అసలు ఆలోచించిన అవసరం లేదు. ఇక కుటుంబ వ్యవహారాలు మీకు ఈరోజు అనుకూలంగా మంచి ప్రయోజనాలు కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు సృజనాత్మకతలు కలుగుతూ ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీరు చేపట్టేటటువంటి పనుల్లో మీకున్నటువంటి శ్రద్ధాభక్తులు, గౌరవాలు, వాటిపైన ఉన్నటువంటి మీకు పట్టుదల, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను కలగచేస్తుంటాయి. కుటుంబంలో వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మంచి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు కలిసి వస్తూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆర్థికంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యక్తిగత జీవనంలో సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తూ ఉంటాయి. కొద్ది రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. ఇటువంటి ఒత్తిడిని మీరు జయించేందుకు కాస్త పట్టుదలతో వ్యవహరిస్తే సరిపోతుంది. వాటిల్లో అనుకున్నటువంటి శుభాలు కూడా మీరు పొందవచ్చు. ఇక తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు తాము చేసేటటువంటి పనుల్లో కాస్త సవాళ్లతో కూడినటువంటి, పరీక్షాకాలంతో కూడినటువంటి సందర్భాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీకున్నటువంటి ఆ స్థాయి ఏదైతే ఉంటుందో, ఉన్నతమైనటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో ఆ స్థాయిని ఉపయోగించి ఈ సవాళ్లతో కూడినటువంటి ఇబ్బందులను కూడా అధిగమించగలుగుతారు. భగవంతుని అనుగ్రహం చేత ఆర్థికంగా కూడా మీకు మంచి ఫలితాలు కలిగే సూచన ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న దూరాలతో కూడినటువంటి ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వాళ్లకు వ్యక్తిగత జీవనంలో నూతనమైనటువంటి మార్పులు కలిసి వస్తూ ఉంటాయి. మీరు చేసేటటువంటి పనుల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి అవకాశాలతో కూడిన గౌరవాలు కూడా మీరు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు మంచి నిర్ణయాలను రూపొందించుకునేందుకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇవి ఈనాటి పంచాంగము రాశి ఫలాలు. అమెరికాలో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరి కోసం ఈ వీడియోలు ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మీకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సమాచారాలు, అలాగే జ్యోతిష, వాస్తు, ముహూర్త సంబంధమైనటువంటి సలహాల కోసం మీరు ఎప్పుడైనా సరే నన్ను సంప్రదించవచ్చు. మీకున్నటువంటి అనుమానాలను, మీకున్నటువంటి అవసరాలను కమెంట్ల రూపంలో తెలియచేస్తే కనుక మనం అక్కడ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.